యూట్యూబర్ రావణ్ ప్రశ్న. యూట్యూబర్ రావణ్ అతని మీద ఏపీలో జనసేన పార్టీ నాయకులు ఐ థింక్ వస్తున్నటువంటి వార్తలో చూస్తే వార్తల ప్రకారం 35 చోట్ల కేసులు కూడా నమోదు చేయించారంట. 35 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా 35 చోట్ల కేసులు నమోదు చేయించారంట. ఫస్ట్ పిఠాపురం తర్వాత సర్పవరం, ఈ 2 పోలీస్ స్టేషన్లు అయితే కేసులు నమోదు చేయడం. పిఠాపురం పోలీసులు నమోదు చేసినటువంటి కేసులు బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే సర్పవరం పోలీస్ స్టేషన్లో మళ్ళీ అక్కడ కేసు నమోదు కావడం, మళ్ళీ అక్కడ నుంచి అక్కడ స్థానిక కాకినాడ పోలీసులు కాకినాడ కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నాయి. రావణ్ని పోలీసులు కోర్టుకు తరలిస్తున్నటువంటి సమయంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని అడ్డుకోవడం, వాహనాన్ని ముందుకు కదలనీయకుండా నిరోధించే ప్రయత్నం కూడా చేశారు. అంతటితో ఆగారంటే లేదు, ఆ పోలీస్ వెహికల్ మీద కోడిగుడ్లతో దాడి కూడా చేశారు. ఆ వీడియోస్ అన్ని కూడా మీరు కూడా చూసే ఉంటారు. అలా కోడిగుడ్లతో కూడా దాడి చేయడంతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. తర్వాత పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొని ప్రశ్న రావణ్ని కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే జనసేన పార్టీ కార్యకర్తల వ్యవహారంతో స్థానిక కాకినాడ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి కూడా గురవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేస్తూ ఉంటారు రచ్చ అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏమో నీతులు చెప్తూ ఉంటాడు, వాళ్ళ కార్యకర్తలు చేసింది ఏంటి, పోలీస్ వాహనాల మీద కోడిగుడ్లతో దాడి చేస్తారా? మరి పవన్ కళ్యాణ్ గారు మైక్ పట్టుకుంటే ఉపన్యాసాలు అయితే గట్టిగా ఇస్తూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలను అదుపులో పెట్టుకోమని చెప్పాలి. ఆ జనసేన పార్టీ కార్యకర్తల అత్యుత్సాహం ఏదైతే ఉందో ఆ అత్యుత్సాహం మీద స్థానిక ప్రజలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఎనీహౌ, ఇప్పటికే పిఠాపురం కోర్టు రావణ్కి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో తాజాగా కాకినాడ కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది రావణ్కి. అయితే బెయిల్ వచ్చినప్పటికీ రావణ్ని విడుదల చేయకుండా మరో కేసులో మరో పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. రావణ్ అనుచరులంతా కూడా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. డిలే చేయడానికి గల కారణం మరో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి ఇమీడియట్గా ఆ పోలీసులు వచ్చి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళడం. ఇటువంటి పరిణామాల నేపథ్యంలోనే రావణ్ నిరాహార దీక్ష చేపట్టినట్టు తెలుస్తుంది. వరుసగా నమోదవుతున్నటువంటి కేసులు, అదేవిధంగా బెయిల్ వచ్చినప్పటికీ విడుదల చేయడంలో జాప్యం వంటి అంశాల మీద ఆయన అనుచరులు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అఫ్కోర్స్ ఆయన తరపున వాదనలు వినిపించేది జాడా శ్రవణ్ కుమార్ గారు. పిఠాపురంలో బెయిల్ ఇప్పించింది, ఆయన తరపున వాదించింది జాడా శ్రవణ్ కుమార్ గారే. అదేవిధంగా కాకినాడలో కూడా రావణ్ గారి తరపున వాదనలు వినిపించింది జాడా శ్రవణ్ కుమార్ గారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడికి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళినా అక్కడ వాదించేదంతా కూడా జాడా శ్రవణ్ కుమార్ గారు. వీళ్ళకి తిక్కరేగిందంటే వీళ్ళు ఏకంగా మళ్ళీ ఏపీ హైకోర్టుకి వెళ్ళి అక్కడ నుంచి ప్రభుత్వానికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి చీవాట్లు పెట్టించే ప్రయత్నాలు కూడా జరగవచ్చేమో. ఎందుకంటే ఇలానే కొనసాగితే అలానే ఉంటుంది. సో రావణ్ మీద సుమారు 35 పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ కార్యకర్తలు కంప్లైంట్ చేసి కేసులు కూడా నమోదు చేయించారని చెప్పేసి తెలుస్తుంది. ఒకే తరహా ఆరోపణలతో పలు పోలీస్ స్టేషన్లో వేరువేరుగా కేసులు నమోదు చేసి రావణ్ని మానసికంగా వేధించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ ఆరోపణల మీద పోలీసులు, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అధికారికంగా స్పందించాల్సి ఉంది ఏంటి పరిస్థితి అనేసి. కానీ ఒక యూట్యూబర్ మీద ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇలా గందరగోళం సృష్టించడం అవసరమా? ఇప్పుడు రావణ్ అనుచరులంతా కూడా ఇప్పుడు రావణ్ కాకినాడ కోర్టులో ఏదైతే బెయిల్ వచ్చిందో అతనికి ఇప్పుడు బయట వచ్చాడు అనుకో, మళ్ళీ ఆయన ప్రశ్న 2.0 కూడా స్టార్ట్ చేస్తాడేమో అన్న వాదన కూడా గట్టిగా వినబడుతున్నాయి. ప్రశ్న 2.0 కొంచెం ఇంకా బాగా గట్టిగానే స్ట్రాంగ్గా ఉండొచ్చేమో. ఎందుకంటే ఒక వ్యక్తిని, ఒక ప్రశ్నించే వ్యక్తిని ఎంత తొక్కాలని చూస్తే, ఎంత అనగదొక్కాలని చూస్తే వాళ్ళు అంత పైకి లేస్తారు.
కాబట్టి వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఆపకూడదు. వాళ్ళు అలానే ప్రశ్నించే విధంగానే వదిలేయాలి. వాళ్ళని అణగదొక్కాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే ఆ ప్రశ్నలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు రావణ్ మంచి కసితో ఉంటాడు. ఎలాగైనా సరే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఓడించేదాకా నిద్రపోను అని చెప్పేసి మొన్నే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అతని మీద పెట్టినటువంటి కేసులు కానీ అతన్ని మానసికంగా ఏ విధంగా వేధిస్తున్నారో మనం కూడా చూస్తున్నాం. ఇప్పుడు అతను ఇంకా బాగా గట్టిగా స్ట్రాంగ్గా అయ్యి మళ్ళీ చెప్పాం కదా, రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ గట్టిగా మాట్లాడే అవకాశం కూడా ఉండొచ్చేమో. కాబట్టి ప్రశ్నించే వాళ్ళని ఎప్పుడు కూడా ఆపకూడదు. ఒక వ్యక్తిని ఇమిటేట్ చేస్తే కేసుల మీద కేసులు పెడతారా? రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులా? ఓ అమ్మ, ఒక వ్యక్తిని ఇమిటేట్ చేసిన దానికి. ఇవన్నీ కూడా కేసులు కోర్టులలో నిలవు, అదంతా కూడా తెలిసిందే. కానీ ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టించాలా, మన తడాక ఏందో చూపించాలా అన్న విధంగా పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎక్కువగా చేసుకోవడానికి కనిపిస్తుంది. డీసీఎం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక యూట్యూబర్ మాట్లాడే ప్రశ్నలకి భయపడిపోవడం, ఉలిక్కిపడడం ఎందుకో మనకైతే అర్థం కావడం లేదు. ఎందుకు మరి అంత ఉలిక్కిపడడం? ఒక యూట్యూబర్ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేని స్థితిలో మనం ఉన్నామంటే అది మన చేతకాంతరం అని చెప్పేసి అనుకోవాలి, లేకపోతే మనకి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదని చెప్పేసి అనుకోవాలి. ఇక్కడ ఎలా అయిందంటే యూట్యూబర్ వర్సెస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా తయారైపోయింది. ఇప్పుడు కంప్లీట్గా గత 2 రోజుల నుంచి సిచ్యువేషన్ చూస్తుంటే హోంశాఖని కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు తన అధీనంలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తం పవన్ కళ్యాణే హ్యాండిల్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అసలు హోంమంత్రి అనితా మేడం గారు ఎక్కడున్నారో తెలియదు. అసలు ఆమె ఆ శాఖని డీల్ చేసుకున్నారా, లేకపోతే దాన్ని ఒక పక్క నారా లోకేష్కి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అప్పగించేశారో అర్థం కావడం లేదు. కానీ ఇది మంచి పద్ధతి కాదు, ఒక యూట్యూబర్ని ఎలా ఇబ్బందులకి గురి చేయడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టని తిట్లా మీరందరూ కూడా విన్నారు కదా. గత 2 రోజుల నుంచి ఆ వీడియోస్ అన్నీ కూడా బాగానే వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు వైసీపీ వాళ్ళని అబ్బో ఇంకా దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. దాంట్లో 1% కూడా మాట్లాడలేదు రావణ్. అఫ్కోర్స్ రావణ్ అంటే డే 1 నుంచి జనసేన వాళ్ళకి మంచి కసి పగ. రావణ్ ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేస్తారో ఆ రోజు నుంచి జనసేన పార్టీ వాళ్ళు మాత్రం ఫుల్ పండగ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు పండగ చేసుకున్న కొంతసేపటికి ఆయన బెయిల్ వచ్చేసి బయట వస్తున్నాడు. అఫ్కోర్స్ మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు అనుకో, మళ్ళీ బెయిల్ వస్తుంది. ఎన్నిసార్లు ఎన్ని పోలీస్ స్టేషన్ తిప్పుతారు? అతనే ముసలోడు కాదు కదా, కుర్రోడే. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో బయటకు వచ్చి ప్రశ్న 2.0 మళ్ళీ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా నిలబడగలడు అనేసి వాళ్ళ అనుచరులంతా కూడా చాలా ధీమాగా ఉండరు. ముందు జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వానికి అయితే గట్టిగానే ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది రావణ్ తరపు నుంచి.